ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 2వ తేదీ నుండి వీరికి గురుబలం మరింత పెరగడంతో వీరి తలరాతనే మారబోతుంది. ముఖ్యంగా వీరికి గ్రహాలు అనుకూలంగా మారబోతున్నాయి కాబట్టి వీరి జీవితంలో జూన్ 6వ తేదీ నుండి వీరికి విపరీతమైన అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి పేరు ఏమిటి, ముఖ్యంగా ఆ వ్యక్తి స్త్రీయా పురుష అనేది తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాల మార్పు ఏ విధంగా ఉంటుంది, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రేమలో ఏ విధంగా. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖం చూసి లేదా చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గడం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, వివాదానాలు, కోర్టు సమస్యలు మరియు కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి వంటివి ఇలాంటి చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ చేసి మీకున్న సమస్యలు చెప్పండి. వెంటనే పరిష్కారం అనేది గురూజీ గారు చూపుతారు. రాశి వారికి ఏ విషయంలో మార్పు వస్తుందంటే, చాలామంది ఉద్యోగం చేసేవారు, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఈ రోజు నుండి ఒక పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటారు. వాటిలో మీకు గురుగ్రహం వలన మీకు చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదగడానికి ఒక ప్రయోజకరమైన వార్త అనేది వినబోతారు. అలాగే ఇంతకాలంగా కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇప్పటికీ కూడా మీకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా మీరు ధైర్యంగా ఉంటారు. ఏదో ఒక రూపంలో సంపాదించి ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని విషయాలలో కొంతమందికి ఎంత పని పూర్తి చేసినా కూడా మరింత తొక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎదుగుదల అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ జూన్ 6వ తేదీ నుండే వీరికి మార్పు అనేది వస్తుంది. మీరు ఏ పని చేసినా దానిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహాల మార్పు వలన మీరు ఎంత ప్రయోజకరంగా ఎదుగుతారంటే, సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి ఆలోచన వస్తుంది. అలాగే ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన విధానం పెరుగుతుంది. మీరు సరి అయిన బిజినెస్ ఆలోచించారంటే, నిర్ణయించారంటే ఖచ్చితంగా దానిలో మీరు సాధించే వరకు పట్టుదలతో ఉంటారు. లాభాలు, నష్టాలు సాధారణమే. కానీ ఈ రాశి వారికి లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పటి నుండో అనుకున్న కోరిక ఇప్పుడు తీరబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. రాశి వారికి ఏ పని చేసినా, ఎలాంటి పూజ చేసినా కలిసి రావడం లేదని చాలామంది అనుకుంటారు. కానీ మీరు చేసే ఒక పొరపాటు చేస్తున్నారు. మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు సరి అయిన ఆలోచనలతో ప్రయత్నించినట్లయితే ఏదైనా సక్సెస్ కనిపిస్తుంది. కానీ మీరు ప్రయత్నాలు మానుకోవడం అనేది తక్కువగా అవుతుంది. చాలామందికి రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్స్, సబ్ కాంట్రాక్ట్స్ మరియు సివిల్స్ దాంట్లో ఎక్కువగా తులారాశి వ్యక్తులు ఉంటారు. దానిలో సక్సెస్ కనిపిస్తుంది. మీరు సరిగైన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే దానిలో విపరీతమైన లాభం, ధనలాభం అనేది కలుగుతుంది. మంచి పేరు ప్రతిష్ట పొందుతారు. మీరు ఈ రోజు నుండి చాలా కష్టపడాల్సిన సమయం వచ్చింది. ఆ కష్టానికి రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే తులారాశి వ్యక్తులకు కాస్త అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ముఖ్యంగా తలనొప్పి, అలాగే హార్ట్ అటాక్ అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోండి. అలాగే ప్రతిరోజు వాకింగ్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. 4వ స్థానంలో శుక్రుడు, 6వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన ధనలాభంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ గురుగ్రహం వలన మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. గ్రహాలపై గురు దృష్టి ఎక్కువగా
ఉండడం వలన మీకు నష్టాలు వచ్చిన వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈ రాశివారు మీరు సరి అయిన ఆలోచనలతో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ధనలాభం అనేది ఎక్కువగా వస్తుంది. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వలన మీకు లాభాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు ఏ విషయంలో మీకు ఎలాంటి లాభాలు వస్తాయి, ఏ పని పూర్తి చేస్తే లాభాలు వస్తాయని సరి అయిన ఆలోచనలతో ఉండండి. ఖచ్చితంగా మీరు అది ప్రయత్నించినట్లయితే మీకు లాభాలు వస్తాయి. వారికి ఇక నుండి పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే సక్సెస్ సాధిస్తారు. ప్రేమలో ఉన్న వారికి ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. తులారాశి వ్యక్తి ప్రేమ అంటే చాలా గొప్పది. వీరిని ప్రేమించారంటే చాలా అదృష్టవంతులు కావాలి. కాబట్టి వీరి పార్ట్నర్ ఎంతో అదృష్టవంతులు అవుతారు. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి పరిచయం మొదలవుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఒక వ్యక్తి మీకు పరిచయం పాత వ్యక్తి లేదా మీకు పరిచయమైన వ్యక్తి, చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం కావడంతో వారితో కాస్త సంభాషణ అనేది సంతోషంగా జరుగుతుంది. అలాగే మీపై ఆకర్షణ కూడా ఎక్కువగా కలుగుతుంది. అలాగే మీరు ఏ పని పూర్తి చేయాలనుకున్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా వారితో కాస్త డిస్కషన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి సలహా ఇస్తారు. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ వ్యక్తి మాటలతో మీరు ఎంతో సంతోషంగా ఉండడంతో పాటు మీరు ఏ పని అయినా తేలికగా చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే కొంతమంది తులారాశి వ్యక్తులు ఆ కొత్త వ్యక్తితో ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అలాంటి మంచి మనసు గల వ్యక్తి మీకు పరిచయం అవుతారు. గతంలో పరిచయమైన వ్యక్తి మళ్ళీ చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నడూ చూడని డబ్బు ఇప్పుడు చూసే అవకాశాలు, అవసరానికి చేతికి డబ్బు అందడం, స్నేహితులు కానీ లేదా పరిచయం ఉన్న వ్యక్తులు కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తారు. దానితో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆహార అలవాట్లు కాస్త ఇబ్బందులు కలిగినట్లయితే కాస్త మానుకోండి. తేలికపాటి ఆహారం తీసుకోండి. ఎక్కువగా నీరు తీసుకోండి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి తమ కుటుంబంలో చాలా సంతోషాన్నిచ్చే వార్త అనేది ఇస్తారు. ఆ వార్త వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బు అందడం వలన మానసిక ఒత్తిడి అనేది కుటుంబంలో మొత్తం తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. అలాగే సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఏ పని అయినా తులారాశి వ్యక్తులు సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు చేసే వృత్తుల్లో కాకుండా పార్ట్ టైం జాబ్ చేయాలని అనుకుంటున్నారు. అది సక్సెస్ అవుతుంది. మీ చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుంది. మీరు చేసేది ఒకటే, సకాలంలో పనులు పూర్తి చేయడం వలన చేతికి డబ్బు అందుతుంది. మీ కష్టాలకు ముగింపు అనేది వస్తుంది. జూన్ 6 నుండి మీ జీవితంలో ఎంతో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి పరిచయం అవ్వడంతో మరింత సంతోషంగా ఉంటారు.